హాయ్ చిల్డ్రన్, ఈ వీడియోలో 10th క్లాస్లో తెలుగు మోడల్ పేపర్ 5 గురించి డిస్కస్ చేస్తాను. సో అవగాహన ప్రతిస్పందన వచ్చేసి రామాయణం నుంచి ఒక పారాగ్రాఫ్. మిథిలా నగర సమీపానికి చేరుకున్నారు విశ్వామిత్ర రామలక్ష్మణులు. అక్కడ ఒక ఆశ్రమాన్ని చూశాడు రాముడు. అది పాతదైనా అందంగా అగుపిస్తున్నది, కానీ జనసంచారమే లేదు. ఏమిటి చిత్రమని అడిగాడు రాముడు. అది గౌతమ మహర్షి ఆశ్రమమని ఆ కథనంతా వివరించాడు విశ్వామిత్రుడు. మహాతపస్సంపన్నుడైన గౌతమ మహర్షి తన భార్య అయిన అహల్యతో ఈ ఆశ్రమంలో ఉండేవాడు. ఒకానొక సందర్భంలో అహల్య అపరాధం చేసిందని భావించి ఆగ్రహోదగ్రుడయ్యాడు గౌతముడు. 1000 సంవత్సరాలు అన్నపానాదులు లేక వాయువునే ఆహారంగా తీసుకుంటూ ఈ ఆశ్రమంలోనే బూడిదలో పడి ఉండమని ఆమెను శపించాడు. ఎవ్వరికీ కనబడకుండా ఉంటావన్నాడు. రాముని రాకతో శాప విముక్తి కలిగి నిజరూపాన్ని పొందుతావన్నాడు. సో ఇక్కడ జతపరచడం లాగా ఇచ్చారు ప్రశ్నలు. మీరు ఇక్కడ గద్యం చదివి ఏది కరెక్టో అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో అహల్యకు శాప విముక్తి, అహల్యను శపించినది, గౌతమాశ్రమం కథ చెప్పింది, అహల్య జనసంచారం లేకుండా ఉంది. సో దీనికి కరెక్ట్గా సూట్ అయ్యేటటువంటివి ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఫస్ట్ అహల్యకు శాప విముక్తి. సో అహల్యకు శాప విముక్తి కలిగించినటువంటి వారు ఎవరు? శ్రీరాముడు. కాబట్టి ఆన్సర్ సి. తర్వాత అహల్యను శపించినది. సో అహల్యను శపించింది ఎవరు? గౌతముడు. కాబట్టి డి. నెక్స్ట్ గౌతమాశ్రమం కథ చెప్పింది. సో ఎవరు రాముడికి అహల్య గౌతముల గురించి ఆ కథ చెప్పింది ఎవరు? విశ్వామిత్రుడు. నెక్స్ట్ అహల్య ఎవరు ఇంతకీ? గౌతముని భార్య. జనసంచారం లేకుండా ఉంది ఏంటిది? ఆశ్రమం. సో ఈ విధంగా జతపరచాలి. ఇందుకు 5 మార్క్స్ అమ్మ. నెక్స్ట్ కింది వాటిలో ఏదైనా ఒక పద్యాన్ని పాదభంగం లేకుండా పూరించి భావం రాయండి. సో పద్యాన్ని పూరించి భావం రాయాలి. ఇది 7th లెసన్ శతకమద్రిమ పాఠం నుండి బండన భీముండ అర్థజన బాంధవుండు ఉజ్వల బాణతూన కోదండ. సో ఆ పద్యాన్ని మొత్తం రాయాల్సి ఉంటుంది. అలాగే భావం కూడా. నెక్స్ట్ దానశీలం పాఠంలో నిర్యంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన. సో ఆ పద్యాన్ని పూరించి భావం రాయాల్సి ఉంటుంది. సో తర్వాత వచ్చేసి ఈ బిట్టు కింది పద్యాన్ని చదివి అర్థం చేసుకోండి. భావంలోని ఖాళీలను తగిన పదాలతో పూరించండి. సో పద్యాన్ని చదివి అర్థం చేసుకుని ఈ భావాన్ని పూరించాలంట. సో నడువకు మీ తెరు ఒక్కట, కుడువకు మీ శత్రునింట కూరిమి తోడన్, ముడువకు మీ పరదనములు, నుడువకు మీ యొరుల మనసు నొవ్వగ సుమతి. సో పద్యం నడువకు మీ తెరు ఒక్కటే అంటే ఒంటరిగా నడవకూడదు. కుడువకుమి శత్రునింట కూరిమి తోడను అంటే పగవాని ఇంటిలో ప్రేమతో భోజనం చేయకూడదు. నెక్స్ట్ ముడువకుమి పరధనములు ఇతరుల సంపదను దొంగిలించకూడదు. నెక్స్ట్ నుడువకుమి ఎరుల మనసు నవ్వంగా. సో ఇతరులు బాధపడే విధంగా మాట్లాడకూడదు. సో ఇక్కడ భావం ఇచ్చారు. ఆ భావం ఆధారంగా అక్కడ పద్యం ఆధారంగా ఆ భావంలో ఆ బ్లాంక్లో ఏమేమి రాయాలో, ఖాళీలో ఏం రాయాలో రాయాలి. సో ఇక్కడ సుమతి. సుమతి అనేది మకుటం, అలాగే సుమతి శతకకర్త బద్దెన. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి సుమతి ఒంటరిగా దారిలో నడవవద్దు, పగవాని ఇంటిలో స్నేహంతో ఏమి తినవద్దు, ఇతరుల సంపదను దొంగిలించకు, ఇతరుల మనస్సు బాధపడే విధంగా మాట్లాడవద్దు. సో అలా రాయాలి. ఇప్పుడు మీరు రాసిన దానికి ఒక్కొక్క దానికి 2 మార్క్స్ అన్నమాట. క్లియర్మా? సుమతి నడువకమి తెరు ఒక్కటే, ఒంటరిగా దారిలో నడవవద్దు, పగవానింటిలో స్నేహితుతో ఏమి కుడువకమి అంటే తినవద్దు, ఇతరుల ముడువకుమి సంపదను దొంగిలించకు, ఇతరుల మనస్సు నవ్వగా అంటే బాధ పెట్టే విధంగా మాట్లాడవద్దు. నెక్స్ట్ వ్యక్తీకరణ సృజనాత్మకత. ఫస్ట్ వచ్చేసి జీవన భాష్యం పాఠ్యభాగ కవిని గురించి రాయండి. సో సింగిరెడ్డి నారాయణ రెడ్డి గురించి రాయాలి. నెక్స్ట్
రేపాడి మేలుకొని ఏనే పాపాత్ముని ముఖంబు నీక్షించి తినో అని వ్యాసుడు అనుకోవడంలో అంతర్యం ఏమిటి? సో ఎవరు భిక్ష పెట్టకపోయేసరికి పొద్దున్నే లేచి నేను ఎవరి ముఖం చూశానో కదా అనేసి అనుకుంటూ ఉంటాడు. దాని గురించి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కప్పగంత లక్ష్మణ శాస్త్రి గారు వారి రామచంద్ర ఇగపటు అనడం రచయితకు ఎందుకు వింతగా అనిపించింది? సంస్కృత ఆంధ్ర భాషల్లో వ్యాకరణ దాంట్లో ఉద్దండ పండితుడైనటువంటి కప్పగంత లక్ష్మణ శాస్త్రి గారు తమ ప్రాంతీయ భాష అయినటువంటి ఇగపటు అనే పదాన్ని ఉపయోగించి వారి రామచంద్ర ఇగపటు అనడం సామల సదాశివ గారికి వింతగా అనిపిస్తుంది. సో అనేది దాని గురించి చాలా అసలు ఆ ఇగపటు అనేది ఎందుకు గుర్తు చేసుకుంటాడు ఏంటి అనే దాన్ని మొత్తం రాయాల్సి ఉంటుంది. సంపాదకీయాలు పత్రికల్లో ఎందుకు రాస్తారు? సో ప్రజాభిప్రాయాలను అందరికీ తెలిసే విధంగా సో స్పష్టంగా నిర్దిష్టంగా సో సంపాదకీయాలను రాస్తారు. సంపాదకీయమే పత్రికా హృదయమే సంపాదకీయం అని కూడా అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి కింది ప్రశ్నలకు 10 నుండి 12 వాక్యాల్లో జవాబులు రాయండి. శతక పద్యాలు మంచి ప్రవర్తనకు మార్గదర్శకాలు అని మీ పాఠ్యాంశం ఆధారంగా నిరూపించండి. సో ఒక్కొక్క పద్యం ద్వారా ఒక్కొక్క నీతి తెలుసుకుంటూ ఉంటాం. సో వాటిని తెలుపుతూ సో మనకు ఏ విధంగా మార్గదర్శకంగా ఉంటాయని తెలుపుతూ రాయాలి. నెక్స్ట్ దానగుణం గల వ్యక్తుల వల్ల సమాజం మెరుగైన స్థితికి చేరుకుంటుంది, సమర్థించండి. సో దానం చేసేటటువంటి వ్యక్తుల వల్ల సమాజం అనేది ముందుకు వెళ్తుంది, అది నిజమేనా అని చెప్పడం. సో వాళ్ళని సమర్థిస్తూ రాయడం. నెక్స్ట్ ఇది విన్నప్పుడల్లా నేను 2 ప్రశ్నలు వేసుకుంటాను. ఏ తెలుగు ఎక్కడి తెలుగు అని. ఈ మాటలను సామల సదాశివ గారు అనడం వెనుక కారణాలు ఏమై ఉంటాయో విశ్లేషించండి. సో ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక్కొక్క యాసలో మాట్లాడుతూ ఉంటారు. సో అప్పుడప్పుడు తను టీవీలో చూసినప్పుడు తెలుగులోనే మాట్లాడండి, తెలుగులోనే రాయండి అనేసి వస్తూ ఉంటుందంట. సో అది చూసినప్పుడల్లా సామల సదాశివ గారు ఏమనుకుంటారు అంటే ఏ తెలుగు ఎక్కడి తెలుగు అనుకుంటారు. సో ఏ తెలుగు ఎక్కడి తెలుగు అనుకోవడంలో ఉద్దేశం ఏంటంటే ఏ ప్రాంతపు తెలుగులో సో అనేసి ఆయన అనుకుంటూ ఉంటారు. సో దానికి కారణాలు ఏమై ఉంటాయి అనేది కూడా విశ్లేషిస్తూ రాయాలి. నెక్స్ట్ అందువల్ల తెలంగాణ భవిష్యత్తు సందేహానికి తావులేదు అని సంపాదకుడు అనడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమై ఉంటుందో మీ పాఠాన్ని ఆధారంగా చేసుకొని విశ్లేషించండి. అంటే తెలంగాణ భవిష్యత్తుకు సో ఎటువంటి అది ఎలా ఉంటుందో ఏమో అనే భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. సో తెలంగాణలో అనేక వనరులు ఉన్నాయి, గనులు ఉన్నాయి. వనరులు అంటే అవి గనులు, అడవులు. సో ఇలా సహజ సంపదకి లోటేమీ లేదు. అలాగే అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతుంది. సో తెలంగాణ ప్రజలు తెలివికల వాళ్ళు, సో వాళ్ళు స్వయం కృషితో కష్టపడి ముందుకు సాగేటటువంటి వాళ్ళు. సో అనేసి మొత్తం అక్కడ మెన్షన్ చేస్తూ కాబట్టి తెలంగాణ భవిష్యత్తుకు అసలు ఎటువంటి ఇబ్బంది లేవు, అనేక పథకాలు అమలులోకి వచ్చాయి. సో ఆ పథకాలను అమలు చేస్తూనే ఉన్నారు అనే దాని గురించి రాయాలి. నెక్స్ట్ ఉత్తమ ధర్మాలను అనుసరిస్తే మనిషి మనిషిగా ఎదగగలడని రామాయణం ఆధారంగా వివరించండి. సో రామాయణం ఆధారంగా రాముడి గురించి, రాముడి యొక్క గొప్పతనాన్ని గురించి మొత్తం ఇందులో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అంటే రాముడి యొక్క తల్లిదండ్రుల మీద చూపించినటువంటి ప్రేమ గురించి, అన్నదమ్ముల అనుబంధం గురించి, అలాగే తన యొక్క ధర్మ పాలన గురించి, సో ఒక గొప్ప శిష్యుడిలా ఏ విధంగా ఉన్నాడు అనే దాని గురించి ఇలా ప్రతి ఒక్కటి సో క్లియర్గా మనకు రామాయణం ఆధారంగా తెలుస్తుంది. సో అది చదివితే చాలు ఇంకా మనం కూడా ఈ విధంగా ఉండాలి అని అనిపించే విధంగా ఉంటుంది అంట. సో దాని గురించి మొత్తం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రామాయణం ఆధారంగా గురు శిష్యుల సంబంధాన్ని వివరించండి. విశ్వామిత్రుడికి అలాగే రాముడికి గలటువంటి గురు శిష్యుల సంబంధాన్ని వివరించాలి. నెక్స్ట్ సృజనాత్మకత వచ్చేసి శ్రీ విద్య ప్రాముఖ్యతను తెలియజేస్తూ సొంతంగా 5 నినాదాలు రాయండి. సో అక్కడ 5 నినాదాలే రాయమన్నారు కదా అని 5 రాయనవసరం లేదు, ఇంకా ఎక్కువనే రాయాలి, ఎందుకంటే అది 7 మార్క్స్ కాబట్టి. సో కొన్ని ఎక్కువ నినాదాలు రాయాల్సి ఉంది. నెక్స్ట్ పల్లెటూళ్ళ అందాన్ని వర్ణిస్తూ కవిత రాయండి. సో పల్లెటూరిని వర్ణిస్తూ ఒక కవిత రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ బి. పార్ట్ బిలో భాషాంశాలలో సొంతవాక్యాలు కలకల్లాడు, రొమ్మున ఎముకలు లెక్కబెట్టు. సో కలకల్లాడు అంటే ప్రకాశించు, రొమ్మున ఎముకలు లెక్కబెట్టు అంటే ఉన్నది ఉన్నట్టుగా ప్రశ్నించడం. నెక్స్ట్ మల్టిపుల్ చాయిస్లు వచ్చేసి తల్లిదండ్రులు మనల్ని పేర్మితో చూస్తారు. పేర్మి అనగా ప్రేమ. విద్యార్థులు బాగా చదవాలనే అభీప్సితం ఉండాలి. ఈ వాక్యంలో అభీప్సితం అనే పదానికి అర్థం కోరిక. యాది అనే పదానికి సరైన
పర్యాయ పదాలు. సో జ్ఞాపకం, స్మృతి. తరువు, మహీరుహం అనే పర్యాయ పదాలున్న మాట, చెట్టు. ధర్మం చేయువాడు దమ్మ మార్గంలో నడుస్తాడు, ప్రకృతి వికృతులు. ధర్మం, దమ్మం. స్త్రీకి వికృతి పదం సిరి. అతిథి అనే పదానికి వ్యుత్పత్తార్థం తిథి, నియమం లేకుండా వచ్చేవాడు. పురము యొక్క క్షేమాన్ని కోరేవాడు, పురోహితుడు. నెక్స్ట్ వ్యాకరణాంశాలు. కింది వానికి సరైన జవాబును గుర్తించి ఆ సంకేతాన్ని బ్రాకెట్లో రాయండి. ఫస్ట్ వన్ చేతికిచ్చింది. సో అను మాటలో సంధి చేతికి ప్లస్ ఇచ్చింది, ఇత్వ సంధి. అకారానికి ఏలు పరమైతే ఐకారం, ఓలు పరమైతే ఔకారం ఏకాదేశంగా వస్తాయి. ఇది ఏ సంధికి సంబంధించింది? వృద్ధి సంధి. ఐ ఔలను వృద్ధులు అంటారు, ఐ ఔలను వృద్ధులు అంటారు. సంక్షేమ పథకాలు అనే దానికి సరైన విగ్రహ వాక్యం సంక్షేమం కొరకు పథకాలు. నేను అన్నం తిన్నానని రాముడు అన్నాడు. ఈ వాక్యంలోని సందులు నేను అన్నం తిన్నానని రాముడు అన్నాడు, తిన్నాను అని రాముడు అన్నాడు. ఉత్వ సందులు తిన్నాను ప్లస్ అని. నెక్స్ట్ రాముడు ప్లస్ అన్నాడు. సో ఉత్తునకు అచ్చుపరమవుతుంది కాబట్టి ఉత్వ సందులు. నెక్స్ట్ పంచమి తత్పురుష సమాసానికి ఉదాహరణ దొంగ భయం, దొంగ వలన భయం. సో వలనని కంటెంట్ పట్టి అంటే పంచమి తత్పురుష సమాసం. నెక్స్ట్ రుద్రమ్మ చండీశ్వరిలా పోరాడింది. ఈ వాక్యంలో అలంకారం. ఈ వాక్యంలో రుద్రమ్మను ఎవరితో పోల్చారు? చండీశ్వరితో. సో పోలిక చెప్పబడింది కాబట్టి ఉపమాలంకారం. నెక్స్ట్ ఒకే అక్షరం పలుమార్లు వచ్చే అలంకారం వృత్యానుప్రాస అలంకారం. మత్తేబంలో యతిస్థానం. సో మత్తేబంలో యతిస్థానం 14వ అక్షరం యతిస్థానం. నెక్స్ట్ రగనానికి గుర్తులు. సో సేమ్ యమాత, రాజ, బానస, వహం. సో లఘువు గురువు, గురువు గురువు, లఘువు గురువు, లఘువు 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 గురువు. సో ఇప్పుడేమొచ్చే గురువు, లఘువు, గురువు, డి ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఆయన అనేక బహిరంగ సభలు నిర్వహించాడు. ఇది ఆయన అనేక బహిరంగ కర్తరి వాక్యం. ఆయనచే అనేక బహిరంగ సభలు నిర్వహించబడ్డాయి అంటే కర్మని వాక్యం. సో ఇది మా పార్ట్ బి. సో మోడల్ పేపర్ 5లోవి. సో ఇందులో కొన్ని క్వశ్చన్స్ కూడా కొంచెం టఫ్గానే ఉన్నాయి, అలాగే బిట్స్. సో బిట్స్ అయితే ఈజీయే, బట్ ఒకసారి చూసుకోండి. సో ఇవి కంపల్సరీ ఛందస్సు సూత్రం అయితే అందరికీ తెలిసి ఉండాలి. సో ఛందస్సులో నుంచి కంపల్సరీ 2-3 క్వశ్చన్స్ ఉంటున్నాయి. సో క్లియర్ చిల్డ్రన్, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.